విద్యార్థి నిరుద్యోగ యువకుల పోరాటాలలో తప్పకుండా నా పాత్ర కొంత తక్కువనే ఉందని నేను ఒప్పుకుంటా ఉన్నా. కారణం ఏంటి అంటే ఒక్కొక్కరి పంతా ఒక రకంగా ఉంటుంది. నేను నమ్మిన పంత ఇంతకుముందు మా గురువు గారు చెప్పినట్టుగా, వినోద్ గారు చెప్పినట్టుగా, గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనే దాన్ని బాగా అవగతం చేసుకొని నా లక్ష్యం అటువైపే పెట్టి మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి దీవెనలు, మీ అటువంటి యువత చేయూత, మీ మనటువంటి వాళ్ళ పోరాటాల వల్ల నేను 2 సార్లు ఎమ్మెల్యే కాగలిగిన. నేను ఎన్ని సాధించినా, ఎంత ఎదిగినట్టుగా అనిపించినా అది ఆర్టిఫిషియల్ మాత్రమే. నిజమైనటువంటి ఎదుగుదల ఎప్పుడవుతుంది అని అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, సమాజంలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి వ్యవహారాలను కనుక గమనిస్తే వీటి వల్ల నష్టపోతున్నటువంటి వాళ్ళని ఎప్పుడైతే మనం కాపాడడానికి పూనుకుంటామో అప్పుడే కొంత మనము నిజమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళం అవుతామని, ఒక పక్క ఈ మధ్యనే బీజేపీలో చేరినప్పటికీ మా పార్టీ అధ్యక్షుల వారు రామచంద్రరావు గారు నాకు ఆదేశించినప్పటికీ వీలైతే వెళ్ళిరండి, మీరు కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసిండ్రు, లా చేసిండ్రు, లాలో పిహెచ్డి చేసిండ్రు, అప్రాప్రియేట్గా ఉంటుంది అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. దీంతో కొంత మిమ్మల్ని కలిసేటువంటి భాగ్యం దొరికింది. తప్పకుండా మరొక్కసారి పోరాట పటిమను ప్రదర్శించేటువంటి అవకాశం వచ్చినట్టుగా నేను భావిస్తూ, మొత్తంగా ముందున్నటువంటి పోరాట యోధులు ఒక పక్క క్రూరంగా, దుర్మార్గంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నప్పటికీ ఏమాత్రం వనకకుండా బెనకకుండా తప్పకుండా మా హక్కును కాపాడుకుంటాం, మాకున్నటువంటి అన్ని వేదికలను వాడుకుంటాం, మొత్తంగా ఈ ప్రభుత్వ ఆగడాలను, దుర్మార్గాలను, వైఫల్యాలను ఎండగడితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామనే ఆలోచనతోన మీరు చేస్తున్నటువంటి పోరాటానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుందని, దానికి మరీ ముఖ్యంగా ఇంతకుముందు జనార్దన్ చెప్పినట్టుగా మా అధ్యక్షుల వారు, మేము ఎంత అవునన్నా కాదన్నా మేము ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం, రాజకీయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మా పనిలో మేము ఎంత నిమగ్నమైనా యువతరం యొక్క శక్తి తెలిసి ఒక మంచి యువకుణ్ణి యువ మోర్చాకు అధ్యక్షునిగా మా పార్టీ గణేష్ గారిని నియమించింది. గణేష్ గారిని కూడా నేను ఈ మీటింగ్కి వచ్చే ముందు నిన్ననే నేను మాట్లాడడం జరిగింది. మేము ఒక మీటింగ్కు, 2 మీటింగ్లకు, 10 మీటింగ్లకు వెళ్ళగలుగుతామేమో, కానీ క్షేత్రస్థాయిలో పోరాటం చెయ్యాలంటే మీకున్నటువంటి పట్టుత్వము, మీకున్నటువంటి పోరాట పటిమ మాకు అంతగా ఉండదు. కాబట్టి మీకు ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఏదైతే ఈ ప్రభుత్వ కుట్రల వల్ల ఇబ్బంది పడి రోడ్ల పాలు అవుతా ఉన్నారో వారి ఏజ్కు సమానంగా ఉంటుంది. మీరంతా కూడా భుజానికి భుజం ఆనించి యువ మోర్చా గనక నడవగలిగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఉంటుంది. నేను కూడా అవసరమైతే వ్యక్తిగతంగా కూడా మద్దతుగా ఉంటా అని చెప్తే గణేష్ కూడా తన సుముఖతను వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విషయాలను చెప్పమని కూడా మా తమ్ముడు, మా యువ మోర్చా అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఇంతకుముందు మా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక పక్క బీఆర్ఎస్ కూడా మేము మద్దతుగా ఉంటామని అంటుంది. బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతును ఆల్రెడీ ప్రకటిస్తూ వస్తుంది. మీరు చేసినటువంటి మార్చ్, ఏం మార్చ్ అది, బండి సంజయ్ గారు 29 మిలియన్ మార్చ్కు మీరు నాయకత్వం వహిస్తే సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా మీతో పాటు నడవడం జరిగింది. అంటే ప్రతి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తమ వంతు పాత్ర పోషిస్తూ వస్తుంది. ఖచ్చితంగా యుద్ధంలో గెలిచే వరకు కూడా పార్టీ ఖచ్చితంగా మీకు అండగా ఉంటుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని విషయాలను గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు మా మిత్రులు ఎవరైతే ఉద్యోగ వేటలో
తమ పెర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో ఇచ్చినప్పటికీ మీ కుట్రలు కుతంత్రాల వల్ల ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోవచ్చు, ఉద్యోగాన్ని సంపాదించకపోవచ్చు. కానీ ఆ వేటలో వారు చేసినటువంటి పోరాటం ఈరోజు సమాజం చేత ప్రశంసించబడతా ఉంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు వారి పోరాటానికి అండగా నిలుస్తూ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏం ఎలిజిబిలిటీ ఉంది? ఒకవేళ మనం ఉద్యోగం సంపాదించాలంటే అన్ని ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యూపీఎస్సీకి ప్రయత్నం చేసినాం, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంకా ఏ ఉద్యోగం అవకాశం ఉన్నా స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మనం ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు కోడంగల్లో తిరస్కరించబడ్డాడు. ఏ రోజు కూడా మంత్రి కాలేదు. కానీ ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిండ్రు. అది ఎవరి పుణ్యమా అనేది మర్చిపోతా ఉన్నారు. ఇదే నిరుద్యోగ యువత కావాలని మీరు భ్రమ పెడితే మోసపోయి విశ్వసించి నమ్మి మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెడితే ఒకటే నోటిఫికేషన్తో నా 2 లక్షల ఉద్యోగాలను నేను ఫిలప్ చేస్తా అని ప్రగల్భాలు పలికారు. కానీ ఈరోజు మాత్రం అవహేళన చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీవీ డిబేట్లలో కానీ అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ వాళ్ళు ప్రిలిమ్స్కే క్వాలిఫై కాలేదు అని వాళ్ళకున్నటువంటి ఎఫిషియన్సీని, టాలెంట్ను తక్కువ చేసి చూపి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోవడానికి అర్హుడా? ఈరోజు ఎంత అవహేళన చేస్తా ఉన్నారు, ఎంత అవమానపరుస్తా ఉన్నారు. అంతర్జాతీయ వేదికల పైన మీరు మాట్లాడుతున్నటువంటి మీ భాష, మీకున్నటువంటి అవివేకం బయటపడి తెలంగాణ అభాసపాలవుతున్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరేమో ఎమ్మెల్యేగా ఓడిపోయి ఏ రోజు ముఖ్యమంత్రి కాకుండా, అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్, మీరు కూడా కలలో అనుకోలేదు. కానీ నిరుద్యోగులు గత ప్రభుత్వంలో పేపర్ లీక్ అయ్యిందని ఆగ్రహం ప్రదర్శిస్తే అప్పుడున్న ప్రభుత్వం దిగిపోవాల్సినటువంటి ప్రమాదం ఏర్పడ్డది, దిగిపోయింది. అదే యువత సహకరిస్తే పూర్తి స్థాయి ఓటు బ్యాంకుగా గ్రామ స్థాయిలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, సింగిల్ విమెన్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తే గెలుపొందిండ్రు. మీరు యువత ఇక్కడ ఎవరైతే పేపర్ లీకేజ్ వల్ల అఫెండ్ అయినటువంటి నిరుద్యోగ యువత ఆస్పిరెంట్స్ అందరూ కూడా గ్రామాలకు వెళ్లి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దు అంటే మీరు మాట్లాడినటువంటి మాటలను విశ్వసించి నిజంగానే కొంత యంగ్ ఉన్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా, పోరాటం చేస్తున్నాడు కదా అని నమ్మి మీరు మోసం చేస్తే మోసపోయి ఈరోజు రోడ్డున పడ్డటువంటి పరిస్థితిని మేము చూస్తా ఉన్నాం. రోజు అదే విధంగా చాలా రివెంజ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. అది రివెంజ్ పాలిటిక్సా, వాస్తవాల పక్కన పెడదాం. కొన్ని కేసులలో ఆ కేసుల ప్రస్తావన దేవలసినటువంటి అవసరం లేదు. కానీ కొన్ని కేసుల విషయంలో అంతెందుకు, నిన్న మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో హైకోర్టు స్టే ఇస్తే ప్రభుత్వ ధనంతోనా మీరు సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ ఈరోజు వేసింది అనుకుంటా. నేను అదే ఒక విధానం అవలంబించండి. ఒకవేళ ప్రభుత్వంలో ఆ వెసులుబాటు లేకుంటే కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోండి. విద్యార్థులు చేస్తున్న, నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి పోరాటంలో ధర్మం, న్యాయం ఉందా లేదా అని తేల్చుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ఆర్థికంగా సహకరించండి. మీరు చార్టర్డ్ ఫ్లైట్ల ద్వారా ఎంతో మంది అడ్వకేట్లను ప్రభుత్వం తరఫున, మీ పార్టీ తరఫున మీ పగ తీర్చుకునే కేసుల విషయంలో ఒక నైపుణ్యం ఉన్నటువంటి పేరుగాంచిన అడ్వకేట్లను ఎట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారో ఆ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి నైపుణ్యం కలిగినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ కలిగినటువంటి అడ్వకేట్లను ఇక్కడ అవకతవకలు జరిగినాయా లేదా అనేది ప్రభుత్వం పైన ప్రభుత్వమే అడ్వకేట్లను నియమించకపోవచ్చు. ప్రభుత్వం శాశ్వతం కాదు, కాంగ్రెస్ పార్టీ అయితే ఉంటది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకొచ్చి ఒక నైపుణ్యం ఉన్నటువంటి అడ్వకేట్లను నియమించే విషయంలో ముందుకు రావాలి తప్ప నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆనిచే ప్రయత్నం చేస్తే సమాజం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. తగిన రీతిలో ఈ ప్రభుత్వానికే కాదు,
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది అనేది ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు చూడండి, చాలా విషయాలు మనం గమనించాలి. ఇంతకుముందు కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేసిండ్రు, రాకేష్ రెడ్డి గారితో సహా. ఏదో జనార్దన్ అటువంటి వాళ్ళు కొంతమంది రెడీ అయి 400-500 మంది మనము పోరాటాలు చేస్తే సరిపోదు. ఎవరైతే ఈ గ్రూప్ 1 అవకతవకల కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి మీరు, మీ కుటుంబాలు, మన కుటుంబాలు, మనమందరం కలిసి తోచిన విధంగా పోరాటాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హెచ్సియును ఉదాహరణగా తీసుకోండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అప్పనంగా ఎవరికో భూములు అప్పచెప్తున్నారు అని అంటే యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం చేస్తే సుమోటోగా సుప్రీంకోర్టు కేసు టేకప్ చేసి వారి ఆస్తిని వారికి ఉండే విధంగా పర్యావరణాన్ని కాపాడేటువంటి చొరవ సుప్రీంకోర్టు తీసుకున్నది. ఆ రకమైనటువంటి పోరాటాలకు కూడా మీరు శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నేను నల్లమల్ల నుంచి వచ్చినటువంటి పులిని పిల్లిని అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచేటువంటి ప్రయత్నం, నల్లమల్లను తవ్వేటువంటి ప్రయత్నము చేసి రాబర్ట్ వాద్రా గారికి ఉన్నటువంటి డిపిఎస్ అనే కంపెనీకి దారాదత్తం చేసే విధంగా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇచ్చేసింది. కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులుగా మేమందరం కూడా పోరాటం చేయడం జరిగింది. ఆ డిపిఎస్ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టును రద్దు చేసి సేవ్ నల్లమల్ల పేరిట ఒక నినాదాన్ని పుట్టించి ఆ అడవిని కాపాడుకున్నటువంటి ఘనత మాకుంది, అందులో నాకుంది అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జరుగుతున్నటువంటి సేవ్ నల్లమల్ల పోరాటం విషయంలో ఏ రోజు కూడా తన గలం విప్పలేదు. కానీ ఈరోజు క్లెయిమ్ చేసుకుంటున్నారు వారు, నేను నల్లమల్ల బిడ్డను అని. ఈ రోజు నాకు తెలుసు, ఆ రోజేమో తెలంగాణ ఉద్యమం నడుస్తా ఉంటే మీరు తుపాకీ పట్టుకొని బయలుదేరింది. ఆ రోజే తెలంగాణ సమాజం మీకు రైఫిల్ రెడ్డిగా నామకరణం చేసింది. ఎన్నో సందర్భాల్లో మీరు సమాజానికి వ్యతిరేకంగా పోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దురదృష్టమా, వాళ్ళ నెత్తిన శని కూసున్నదా, ఏమైందో తెలియదు. యువకుల పుణ్యాన, నిరుద్యోగ యువత పుణ్యాన సమాజంలో పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఆ పోరాట ఫలితం కాంగ్రెస్ లో ఎవరైనా ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండేదేమో, చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఏ అనుభవం లేనటువంటి, ఏ లక్ష్యం లేనటువంటి, ఏ దూరదృష్టి లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ ఖతమైపోయింది. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఆలోచన లేనటువంటి వారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కారణంగా ఈరోజు ఏదైనా ప్రయత్నం చేద్దామనేటువంటి యువత లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాల పైన నీళ్లు చల్లుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఈ పేద ప్రజలకు లేదంటే నిరుద్యోగ యువతకు న్యాయం జరగదు కాక జరగదనేది నేను నా అనుమానాన్ని వ్యక్తీకరిస్తూనే ఖచ్చితంగా మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి యువకుడిని కాదు. నేను మీలాగా ఒక పేదరికం నుంచి ఒక కూలీ కడుపులో పుట్టినటువంటి బిడ్డగా నా వంతు ప్రయత్నం ఎక్కడా ఏ అవసరం ఉన్నా మా పార్టీ తరఫున అండగా ఉంటాం. వ్యక్తిగతంగా కూడా నేను అండగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాననేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చేస్తున్నటువంటి ఈ లీగల్ బ్యాటిల్ ఏదైతే ఉందో, ఈ యుద్ధం ఏదైతే ఉందో, యుద్ధంలో మీకు గెలవడం కోసం ఏ రకమైనటువంటి ఆయుధాలను సమకూర్చాలనో సమకూర్చడానికి ప్రజాస్వామ్యబద్ధంగా సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి గారు రివెంజ్ పాలిటిక్స్ కూడా గురించి చెప్పడం జరిగింది. మీరు కొన్ని కేసులు, అవి కేసుల విషయంలో ఇంకోసారి చర్చించుకుందాం. ఒక్కొక్క అపియరెన్స్ కోసం ప్రభుత్వం తరఫున ఒక్క అపియరెన్స్ కోసం, అది డేట్ ఇచ్చినా లేదంటే వాయిదా పడ్డ ఒక్క అపియరెన్స్ కు 35 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుండి అడ్వకేట్లకు ఫీజు రూపంలో చెల్లిస్తా ఉంది ప్రభుత్వం. ఇంత దుర్మార్గంగా తమ లక్ష్యాలను నెరవేర్చడం కోసం, తమ పగ ప్రతీకారాలను తీర్చుకోవడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఎక్కిన విమానం దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీ యాత్రలు,
పార్టీ గెలుపు కోసము బీహార్లో పోయి ప్రగల్భాలు పలకడం కోసము మీరేదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో తెలంగాణ యువత తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే విధంగా ఎవరైతే తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వాళ్ళే మీ బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇది సంకేతంగా భావించాలి తప్ప చూస్తూ చూడనట్టుగా పట్టింపు లేనట్టుగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా ఏదైతే ఆలోచనలు చేస్తా ఉన్నారో ఇంతకుముందు మా మిత్రులు చెప్తా ఉన్నారు 15 తారీఖు రోజు ఫలితం ఏ రకంగా వచ్చినా అద్భుతమైనటువంటి తీర్పు కనుక వస్తే సంబరాలు నిర్వహించుకుందాం, లేదు అంటే అద్భుతమైన కార్యాచరణ రూపొందిద్దామనే పద్ధతిలో వారు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా నేను నమ్ముతా ఉన్నారు రాకేష్ రెడ్డి గారు మిగతా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా వస్తారని. నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నా. దానికి నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు, మా పార్టీ మీ పట్ల చాలా సానుకూలంగా ఉంది. భారతీయ జనతా పార్టీ మీరు చేసే పోరాటానికి సంఘీభావంగా మద్దతుగా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఇన్ని అవకతవకలను మీరు లెక్క ప్రకారం వెనక ఉన్న మిత్రుడు కూడా ఏం పేరు మీ పేరు ప్రమాద్ మోహన్ గారు రాకేష్ రెడ్డి గారు లెక్కలతో సహా అవకతవకలు ఎక్కడ జరిగినాయి ఎట్లా జరిగినాయి అనే విషయాలు చెప్పినప్పటికీ మీరు లెక్కలేనితనంతో వివరిస్తా ఉన్నారు. కాబట్టి జేఏసీలుగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర తెలంగాణ సబ్బండ వర్ణాలకు ఉంది. అదే చరిత్ర లిఖించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మన సంఘాలలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి యువ మిత్రులున్నా, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళున్నా, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళున్నా, విద్యార్థి సంఘాలలో పనిచేసిన అనుభవాలు మీకున్నా, మీ నేపథ్యం వివిధ పొలిటికల్ పార్టీలకు సంబంధించింది అయి ఉన్నా, తెలంగాణ సాధించడం కోసం జేఏసీలుగా ఏర్పడి అంతిమంగా అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విషయంలో సంఘటిత శక్తిని ఏ రకంగా అయితే ప్రదర్శించడం జరిగిందో, భేషజాలకు పోకుండా పార్టీలో ట్రాప్ లో పడకుండా మన లక్ష్యం నెరవేరడం కోసం ఇంకెన్ని రకాల పద్ధతుల్లో మీరు ఉద్యమాలను రూపకల్పన చేస్తారో చేయండి. కానీ నిరంతరం ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని గ్రామాలలో పట్టణాలలో నగరంలో రగిలిస్తూ ఉండండి. విజయం మీ పంచాన చేరుతుంది అని సందర్భంగా నేను తెలియజేస్తూ దానికి పూర్తి స్థాయి అండాదండ మేమంతా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.